టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:54. మావాడు అన్నాడు మన సామాన్లు ఎక్కడెక్కడనే ఉన్నాయి. సో బ్యాచిలర్ రూమ్ ఇట్లే ఉంటుంది. చలో నైట్ అవుట్కి స్టార్ట్ అవుతున్నాం మనం. బాబా చాలా అంటే చాలా రోజుల తర్వాత నేను గోప్రో పెట్టి హెల్మెట్ ఇంత పర్ఫెక్షన్ తోటి పోతున్నా. అసలు ఈ తిరగడమే తక్కువైపోయింది ఈ రీసెంట్ డేస్లో. ట్రిప్ అయిపోయినాక మనం బిజీ షెడ్యూల్స్ మనకున్నాయి. బాబా లిటరల్లీ నేను చెప్తున్నా కదా, ఇది ఇచ్చినంత హ్యాపీనెస్ ఇంకేది ఇయ్యదు. లైక్ హెల్మెట్ పెట్టి గోప్రో పెట్టి నేను రెడీ అయిపోయినంత హ్యాపీనెస్ ఇక దానికి మించిన హ్యాపీనెస్సే లేదు. బాబా నార్మల్గా తిరిగినప్పుడు వేరు, హెల్మెట్ పెట్టి గోప్రో పెట్టి ఇట్లా పోయినప్పుడు వేరు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా చూడాలి ఫ్యూచర్ ఏంది ఎట్లా అనేది. ఐఎమ్ ఎక్సైటెడ్ టుడే. మనకు పెద్ద బైకర్ల గ్యాంగ్ కలిసిందేడా, మొత్తం పైలు లేపుకుంటూ పోతురు ఖాళీ. ఐ వాంట్ టు క్యాప్చర్ దట్, బట్ ఓవర్ స్పీడ్గా పోతురు చాలా. లెట్స్ సీ. అది సంగతి. ఇది హైదరాబాద్ నైట్స్ ఇట్లా ఉంటాయి అన్నట్టు. వెళ్ళాలి హైదరాబాద్ నైట్సే వేరు, వెళ్ళాల్సిందే నైట్ టైంలో. మేబీ అది ఎంతవరకు క్యాప్చర్ అయిందో నాకు తెలియదు ఈ వీడియోలో, బట్ నేను అంతా అయిపోయినాక చూద్దాం, పక్కా అప్లోడ్ చేద్దాం అని అనుకుంటున్నా. పోయిన ఇయర్ గుర్తుందో లేదో, కరెక్ట్ వీడియో చూస్తే తెలుస్తుంది మనకి. ఈ ప్యాడే సర్కిల్ దగ్గర కింద కలుసుకున్నాం మేము. సో ఈసారి డైరెక్ట్ అర్ధనాథేశ్వరి టెంపుల్, దాని తర్వాత మరి అది ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా, జనాలు ఎట్లుంటారో దాన్ని చూసి ట్యాంక్ బండ చార్మినారా ఎట్లా తెలుస్తుంది. మామూలు డ్యూటీ మామూలు చేసుకుంటారు మన వాళ్ళు. ఇక వాళ్ళకి ఈరోజు అంతా తలకాయ నొప్పి ఉంటుంది, ఎందుకంటే ఉన్న స్క్రాప్ బ్యాచ్ మంచోళ్ళు నార్మల్ వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళకి పని ఎక్కువ పడుతుంటుంది, చూసుకొని పోవాలి. ఇక అర్థం పోతే ఏం ప్రాబ్లం ఉంటుంది, కానీ మేము ఇన్నేళ్ళు పోయినా మాకు ఎప్పుడు ఏం కాలే. ఇక బ్యాచ్లు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళ ఫ్రెండ్స్ అలా గ్యాంగ్ని వేసుకొని తిరుగుతుర్రు. మేము కూడా మా గ్యాంగ్ మీట్ అవుతాం ఇక ఇంకొక 10 నిమిషాలు అంతే. అందరిది ఒకటే కాన్సెప్ట్. హైదరాబాద్ అంటే అట్లే ఉంటుంది, మళ్ళీ చిల్లు ఉంటారు. మేమందరం అర్ధనాథేశ్వరి టెంపుల్ దగ్గర కలుద్దాం అనుకున్నాం. అక్కడ ఉంది అర్ధనాథేశ్వరి టెంపుల్, అది క్లోజ్ ఉంది యాక్చువల్లీ. సో ఇటు పక్కన ఒకటి శివుడిది బాగా అనిపించిండే, లోపల శివాలయం ఉంది, గోల్డెన్ టెంపుల్ అంటే గోల్డెన్ కలర్లో ఉంది, మాకు మంచిగా అనిపించింది. సో ఇప్పుడు చార్మినార్ పోతున్నాం ఇక్కడ నుంచి. చలో లెట్స్ గో. ద ఐటీ హబ్ హైదరాబాద్, ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ నైట్ టైం. సో మనం చార్మినార్కి ఇట్లనే దగ్గర అవుతుంది, మనం ఇట్లా పోతున్నాం. సో ఫ్యూయల్కి అయినాం మనం ఇక్కడ. సో రైట్ పోతే గచ్చిబౌలి, మనం చార్మినార్ పోవాలంటే లెఫ్ట్. చలో లెట్స్ గో. ఇటున్న స్కూటీ మనదే, ఇటున్న స్కూటీ మనదే, అదున్న స్కూటీ మనదే, 3 స్కూటీలు మనదే. మధ్యలో మన ప్యాషన్ ప్రో. 1 బైక్ 3 స్కూటీస్, 2 4 5 6 మెంబర్స్ పోతున్నాం మేము మొత్తం. యాక్చువల్లీ ఇయర్ తగ్గుకుంటూ వస్తుంది. లైక్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే నేను చాలా మంది ఉండే, 2 ఇయర్స్ బ్యాక్ తగ్గిర్రు.
పోయిన ఇయర్ ఇంకా తగ్గిరు, ఇయర్ ఇంకా తగ్గిరు. మెల్లగా మెల్లగా తగ్గుతూనే ఉంటారు జనాలు, మనమే. సో మనం ఆల్మోస్ట్ నియర్ బై చార్మినార్. కనిపిస్తుంది కదా చార్మినార్, ఇంకా కనిపిస్తుందో లేదో మరి మీకు. ప్రతిసారి ఇదే ప్రాబ్లం, పోలీసు వాళ్ళు అయితే పోనీయరు. ఎందుకంటే యున్నో తెలీదు. వీడేదో పెద్ద లొల్లి అవుతుంది. పోలీస్ వచ్చిండు, లాఠీ పట్టిండు. చలో లెట్స్ గో. పోలీసులు వచ్చిర్రు, లొల్లి అవుతుంది. ఇంకేం చేయలేం, వీడికెళ్ళి కూడా స్కిప్. రైటా? బాయ్ 1 2 3 4 5 వా 5గురు బండి మీద, అది డియో మీద. ఒకటి 2 3 4 పూరా. సో ట్యాంక్ బండ్ అందాలు, ట్యాంక్ బండ్ ముగిసింది, ఇంకేం లేదు ఇక. ఈ స్ట్రిప్స్ అంత దరిద్రం, ఇంకేది ఉండదు, మొత్తం బండినే ఊపేస్తుంది. మామూలు తలకాయ నొప్పి కాదు అసలు. మన పని మనం చేసుకుంటా కూడా ఇసుంటి తీటగాళ్ళు ఉంటుంది చూడు. వీళ్ళ వాళ్ళకి పర్ఫెక్ట్ నేమ్ ఉంది ఒకటి, చప్రి అని. ఎవరిని పడతాను అన్నాము, ఇసుంటోళ్ళు పర్ఫెక్ట్. సో మనమైతే రూమ్కి వచ్చేసినాం. అంటే ఈసారి నాకు తెలిసి ఇంతవరకు స్టే ఇయర్ మేము శివరాత్రి అట్లా సెలబ్రేట్ చేసుకోలేము. మోస్ట్ 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 వరెస్ట్ అంతా మావాడు. యాక్చువల్లీ అర్ధనారీశ్వర టెంపుల్ పోవాలని అనుకున్నాం, బట్ ఆ టెంపుల్ క్లోజ్ అయిపోయింది, మా ప్లాన్లో బిస్కెట్ అయిపోయినాయి. బట్ నో వరీస్, ఆల్ రైట్, అంతా మన మంచిగా. చలో ఇంకేం లేదు ఇక. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇట్స్ బ్లాగర్ 24.